మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామంలో ఉన్నాం. ఇదే గ్రామానికి చెందిన బల్లెం అబ్బయ్య స్వరూపల గార్ల పెద్ద కుమారుడు ప్రణయ్కి ఒక తలసేమియా వ్యాధితోటి బాధపడుతుండడంతో నిన్న సుమన్ టీవీలో చేసిన కథనం ప్రకారం ఈ రోజు మన అన్న రాపోలు గిరణ మానవత్వంతో ₹1,00,000 ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. అతను కూడా మనతో పాటే ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం మరి వారి కుటుంబానికి ఏ విధంగా సహాయం చేసిరా అన్న చెప్పండి. 100% ఈ అబ్బాయికి మొదటి నుంచి ఇల్లు లేదు ఈయనకి నిజంగా. ఇది చూసి చాలా ఆ రోజు నేనే బేస్మెంట్ చేసి నేనే ప్రొవైడ్ చేసిన. పరిస్థితుల వల్ల గవర్నమెంట్ మాట ఎలక్షన్‌లలో కొంచెం డిలే అయింది. డెఫినిట్‌గా ఆ అబ్బాయికి ఇల్లు ఇస్తాం. ఇల్లు కన్నా ముఖ్యంగా ఈ అబ్బాయికి వీని దురదృష్టమో మరి ఏమైందో గానీ ఈ అబ్బాయి చాలా భయంకరమైన వ్యాధితో ఉండి ఈ అబ్బాయికి సర్జరీ చేయించాలంటే 20-30 లక్షలు అవసరం ఉంది. దీని గురించి మా ఎమ్మెల్యే సార్ దగ్గర కూడా తీసుకుపోయాను. డెఫినిట్‌గా ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. నేను నా వ్యక్తిగతంగా ఈ అబ్బాయికి ₹1,00,000 ఇచ్చిన. అంతకుముందు కూడా ₹20,000 ఈ అబ్బాయికి ఇచ్చిన నేను. కాకపోతే ఒకటేందనంటే ఇది పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి ఆహ్, ఎవరైనా నిస్వార్థంగా ఇతనికి హెల్ప్ చేయదలుచుకుంటే దయచేసి ఆహ్, వ్యక్తిగతంగా అబ్బాయికి ఇలాంటి టైంలో ఆదుకుంటే మనం ఎంతో మేలు చేసిన వాళ్ళైతామో ఆ అబ్బాయికి మనం ఎంతో సహాయం చేసినామంటే ఈయన జీవితం బాగుపడినట్టయితది. ఫ్యూచర్‌లో ఈ అబ్బాయి పెద్దగా చదువుకొని మంచిగుంటే గూడా పలాని ఊర్లో పలానా దాతలిచ్చిరని గూడా వాడు గూడా చెప్పుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి శివన్నగూడెం మన ఊరు గ్రామ పంచాయతీ వాళ్ళే ఎక్కువ దీన్ని ఆలోచన చేసి కొద్దిగా దీనికి మీరు నిస్వార్థంగా హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే రాపోలు యాదగిరి అంటే మానవత్వం చాటుకుందంటే ఒక్కతాననే కాదు, ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ చూసినా కూడా అతని పేరే వినబడుతున్నది రాపోలు యాదగిరి అని. ఆయన మానవత్వంతో చాలా మందికి సహాయం చేసిండు. ఇదే అబ్బయ్య గారికి కూడా ఇల్లు లేకపోతే ఇల్లు కూలగొట్టించి బేస్మెంట్ కట్టియడం జరిగింది. నెక్స్ట్ విడతలో కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తుందని చెప్తుండు. రాకపోతే నేనే కట్టిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి మనసున్న మానవత్వం ఉన్న దాతలు మరెందరూ ముందుకు రావాలని అతను కూడా కోరుతున్నారు. అతని కుటుంబం కూడా కోరుతున్నారు. మరి రాపోలు యాదగిరి అన్నకు వాళ్ళు ఏ విధంగా కృతజ్ఞత తెలుపుకుంటారనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీకు ₹1,00,000 ఇచ్చాడు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషం అనిపిస్తుంది. సార్ ఇచ్చినందుకు. ఇంతకుముందు కూడా ఇచ్చిండు. మా అమ్మ చనిపోతే కూడా ఇచ్చిండు. అప్పుడు 10,000 ఇచ్చిండు. ఇప్పుడు మొన్న కూడా 30,000-40,000 ఇచ్చిండు. ఇప్పుడు ₹1,00,000 ఇచ్చిండు మా కొడుకు చూయించుకొని. నాకు తీసుకుపోతున్నారు మరి నేను 10 తారీఖు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాను. నేను హాస్పిటల్లో ఉంటాను. మళ్ళీ ఇప్పుడు ఒక నెల రోజులు అక్కడనే ఉండవలసి వస్తుంది. పైసలు లేక ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటున్నాం. మాకు సంతోషంగా సారు ₹1,00,000 ఇచ్చినందుకు చూసాం కదా, వాళ్ళ బాధ వర్ణాన్ని అతీతంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ కన్నీళ్లు. మరి ఇలాంటి దాతలు ముందుకు వస్తేనే వాళ్ళ కొడుకు బతుకుతాడని మరి అన్న యాదగిరి అన్న కూడా సుమన్ టీవీ చేసిన కథనం ప్రకారం చూసి ఊర్లోనే ఇట్లా జరిగిందని స్పందించి కూడా మరి ముందుకొచ్చి ₹1,00,000 ఇవ్వడం అంటే అది ఎంతో సంతోషకరమైన వార్త. కాబట్టి మీరు కూడా ముందుకొచ్చి అన్నలాగానే మీరు కూడా ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ రవిశంకర్తో మహేష్ శివనగూడ.